మా మేడం అసలు ఏం తీసుకోవడానికి వస్తుందో కూడా అర్థం కావడం లేదు. ప్రతి షాప్ దగ్గరికి వెళ్ళి అదెంత ఇదెంత అని అడుగుతూనే ఉంది, కానీ ఏ వస్తువు కూడా తీసుకోవడం లేదు. మా మేడం నిజంగా మామూలుది కాదని ఇప్పుడే అర్థమవుతుంది నాకు. ఈ అమ్మేటోడు పాపం అన్నమాట. మా మేడంకి బలైపోయినాడు ఈరోజు. హలో గాయ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు అవర్ న్యూ బ్లాగ్ వీడియో గాయ్స్. ఇప్పుడు టైం చూసుకుంటే 10 అయితే అయింది. ఇది వచ్చేసరికి రంజాన్ లో 2వ రోజు ఫాస్టింగ్ ఉండడానికి. నేనైతే ఈ రోజు ఫాస్టింగ్ అయితే ఉన్నాను. అండ్ ఫాస్టింగ్ కి సంబంధించిన వీడియో చేయాలనుకున్నాను నైట్ వచ్చేసరికి. బట్ మార్నింగ్ పూట ఏంటంటే మనకు టైం సరిపోదు అనమాట. తినడానికి టైం వచ్చేసరికి అయిపోతుంది. 4 o'clock కి అలారం అయితే పెట్టుకున్నాను. నేను నైట్ ఫుడ్ చేసుకునే వైట్ రైస్ 4 o'clock కి అలారం పెట్టుకుంటే వైట్ రైస్ ప్లస్ పప్పు ఇవన్నీ వెయిట్ చేసుకునే లోపల మొత్తం అంతా ఒక 10 to 20 minutes అయితే అయింది. దీని తర్వాత ఫుడ్ మొత్తం తీసుకొచ్చి రూమ్ లో పెట్టుకొని మొత్తం తిన్నాను. తినేటప్పటికే దగ్గర 4:50 అయితే అయిపోయింది. అజా ఇచ్చేది 5 o'clock కి అలా ఇస్తారనమాట. అజా ఆ టైం కి స్టాప్ చేసేయాలి. నేనైతే స్టాప్ చేసేసాను ఆ టైం కి మొత్తం వచ్చేసరికి. సో దాని వల్ల ఏంటంటే వీడియో తీయలేదు. వీడియో తీసుకుంటూ ఉంటే అక్కడ టైం అయిపోతుంది. సో మనకు ఫుడ్ ఉండదు అనమాట. సో అందుకని చెప్పి నేను వీడియో అయితే ఏం తీయలేదు. డైరెక్ట్ గా ఇప్పుడు వ్లాగ్ అయితే చేస్తున్నాను. మార్నింగ్ పూట లేసి నాకు బ్రేక్ఫాస్ట్ వచ్చేసరికి మార్నింగ్ అయిపోయింది కాబట్టి ఇంకా మార్నింగ్ నుంచి నైట్ వరకు ఇంకా ఏం తినకూడదు, తాగకూడదు అనమాట. ఫాస్టింగ్ అయితే ఇలాగే ఉండాలి. అండ్ ఎప్పుడు నమాజ్ ధ్యానంలోనే అయితే ఉండాలన్నమాట. ఇంకో విషయం ఏంటంటే చాలా మంది కోయిటీలు ఏంటంటే ఇక్కడ నైట్ పూట మేల్కుంటారు, మార్నింగ్ పూట ఎక్కువ నిద్రపోతారు అనమాట. అదొక బెనిఫిట్ అయితే ఉంది అందరికి ఇక్కడ. ఫ్రెండ్స్, ఇప్పుడే మా మేడం అయితే ఫోన్ చేసింది, తొందరగా నేను బయటికి వెళ్ళాలని చెప్పింది. అని చెప్పి నేను బయటికి అయితే వచ్చాను. కారింగ్ స్టార్ట్ చేసుకొని మా మేడం దగ్గరికి అయితే వెళ్ళాలి. ఎక్కడికి వెళ్తుందో తెలియడం లేదు. చూద్దాం ఎక్కడికి వెళ్తాదో. ఇంకా బండి స్టార్ట్ చేసుకొని బయలుదేరడమే. చాలా మందికి అయితే ఎక్కువ పొద్దున్న డ్యూటీలు ఉండవు అనమాట డ్రైవర్లకి. సో మా మేడం అయితే ఎక్కువ తిరుగుతూనే ఉంటుందన్నమాట. ఈ మధ్య చూసుకుంటే ఏదో ఒక పనికి అయితే తిరుగుతుంది. ఎందుకు ఈ విధంగా తిరుగుతుంది అనేది నాకైతే ఏం అర్థం కావడం లేదు. మామూలుగా అయితే మా మేడం ఇంతలా తిరగదనమాట. ఎప్పుడైనా రంజాన్ వచ్చినప్పుడు సైలెంట్గా ఇంట్లో అయితే ఉంటుంది. సో లాస్ట్ ఇయర్ కూడా సేమ్ అనమాట, ఇంట్లోనే అయితే ఉంది, ఎక్కడ ఎక్కువ పోలేదు. ఎప్పుడైనా వెళ్తుందంటే ఫ్రైడే మాత్రమే బయటికి అయితే వెళ్తుంది. దానికి మించి ఇంకా ఎప్పుడు బయటికి అయితే వెళ్ళదు అనమాట. ఇప్పుడు చూసుకుంటే ఏందో డైలీ మార్నింగ్ 10 o'clock మొత్తం అయితే బయటికి వెళ్ళిపోతుంది. అక్కడికి వెళ్ళిపోయి మళ్ళీ ఏదైనా సామాన్లు తీసుకుంటుందా అంటే లేదు, అది కూడా లేదు. ఎందుకు ఈ విధంగా చేస్తుందో, ఖాళీగా వెళ్ళి ఖాళీగా వస్తుందో తెలియడం లేదు. ఇప్పుడే సభాస్థలంలోకి అయితే ఎంటర్ అయ్యాను. ఫైనల్లీ సభాస్థలంకి అయితే వచ్చేసాను. ఇప్పుడే మా మేడంకి అయితే కాల్ అయితే చేశాను. మేడం ఇలా నేను బయట అయితే ఉన్నాను అని చెప్పి. సో సరే నేను వస్తాను, కొద్దిసేపు అయితే ఉండని చెప్పింది. సరే అని చెప్పి వెయిట్ చేస్తున్నాను. మా మేడం అయితే వస్తుంది. ఇప్పుడు మళ్ళీ మా మేడం నన్ను సూక్ అయితే తీసుకొచ్చింది ఇడికి. ఇక్కడ లేడీస్ కి సంబంధించిన బుర్కాలు, జాకెట్స్ ఇవన్నీ అయితే ఉన్నాయి. లోపలికి వెళ్ళి మీకు బుర్కాలు, జాకెట్లు అయితే చూపిస్తాను, చూసేయండి. ఇక్కడ ఉన్న జాకెట్ ఒక్కొక్కటి చాలా కాస్ట్ అయితే ఉంది. ఒక్కొక్కటి వచ్చేసరికి 25 దినాలు అంట. ఇది లేడీస్ కి సంబంధించింది. రేట్ కి తగ్గట్టు క్వాలిటీ నెక్స్ట్ లెవెల్ ఉంది. ఇంకా బుర్కాలు చూపిస్తాను చూడండి. ఇక్కడ కనిపిస్తున్న ఒక్కొక్క బుర్కా వచ్చేసరికి 10 నుంచి 15 దినాలు అయితే ఉంది. ఇతను ఇంకా వీడియో తీయలేదు నన్ను. ఇంకా ఈ బుర్కాలు ఎక్కువ రేట్లు ఉన్నాయని చెప్పి మా మేడం ఇక్కడికైతే తీసుకొచ్చింది. ఇక్కడ కూడా ఏమన్నా తీసుకుంటాదా అంటే ఇక్కడ కూడా ఒక్కటి కూడా తీసుకోలేదన్నమాట. ప్రతి ఒక్క షాప్ దగ్గరికి వెళ్ళి ఇదెంత అదెంత అని అడుగుతుంది మాత్రమే, ఏ ఒక్క వస్తువు అయితే తీసుకోలేదు. కానీ ఇక్కడ బట్టలు అయితే చాలా బాగున్నాయి. ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే ఇక్కడ ఖాళీగా ఉన్న ఈ యొక్క బండ్లకి నెంబర్లు అయితే ఉన్నాయి. 40, అలాగే ఈ పక్క చూసుకుంటే మీకు 46 అని చెప్పి. ఇవన్నీ వచ్చేసరికి మామూలు బండలు కావన్నమాట. ఎవరికైనా షాప్ రెంట్ కావాలంటే ఇక్కడికి వచ్చి ఈ అయితే షాప్స్ అయితే రెంట్ కి తీసుకోవచ్చు. ఇవి షాప్స్ అని మీరు అనుకోవచ్చు, ఈ షాప్స్ కావని చెప్పి. సో ఈ విధంగా అయితే ఉంటాయన్నమాట. ఈ విధంగా షాప్స్ లో వస్తువులు ఏమన్నా ఉంటే ఈ విధంగా చుట్టూ కట్టేస్తారు. అమ్ముకునే వాళ్ళు వచ్చేసరికి మట్టంగా నీట్ గా అయితే మొత్తం సర్దుకొని ఈ విధంగా అయితే చీరలు లేదంటే ఏదో ఒక వస్తువులు పెట్టుకొని ఈ విధంగా అయితే అమ్ముతూ ఉంటారు. ఈ పక్క చూసుకుంటే మనకు షూస్ అయితే ఉన్నాయి రకరకాల డిజైన్స్ లో. అండ్ ఈ పక్క చూడొచ్చు మీరు, ఈ చిన్నపిల్లలు ఆడుకునే బొమ్మలు కానించి ఫ్లాగ్స్ అన్ని ఉన్నాయి. ఇంకా ఏమో చెప్పులు అనమాట. ఈ పక్క చూసుకుంటే తక్కువ రేట్ లో దొరికే వాచెస్ అయితే ఉన్నాయి. ఇక్కడ ఏమో నైట్ ప్యాంట్లు తీసుకోవచ్చు. ఇంతవరకు మా మేడం ఎప్పుడు వెళ్ళని షాప్ కి ఈ రోజు అయితే వెళ్ళి ఆ బక్కుర్ కోసం అయితే తెగగా ఆరాట పడుతుంది అన్నమాట తీసుకోవాలని చెప్పి. వాడు 8-9 దినాలు చెప్తా ఉంటే మా మేడం ఏమో 3 దినాలు 4 దినాలు అని చెప్తాంది. ఒక్కొక్క దినాలు అయితే పెంచుకుంటా పోతాంది. ఇంకా ఆ అబ్బాయి నేను ఇయ్యలేను అని చెప్పేస్తే సరే మీ ఓనర్ని పిలుచు, నేను మాట్లాడతాను, రోజు నేను ఇక్కడికి వచ్చి తీసుకుంటాను అన్ని అయితే చెప్పింది. ఇంకా ఆ దెబ్బతో వాడికి ఏం చేయాలి తెలియక 4-5 దినాలకి అయితే ఇచ్చేసినాడు. బాక్స్ లో ఉండేది మొత్తం అయితే తీసుకొచ్చి లోపల వేస్తున్నాడు మా మేడం కోసం. మా మేడం తెలివి మామూలు తెలివి కాదని ఇప్పుడే అర్థమవుతుంది. మా మేడం దగ్గర నుంచి నేనైతే చాలా నేర్చుకోవాలి అనుకున్నాను. షాపింగ్ చేసే విధానము 10 గంటలకి తొడుకొని వచ్చి 1 గంట వరకు ఇవైతే షాపింగ్ చేసింది. 10 దినాల వరకు మాత్రమే షాపింగ్ చేసింది అనమాట మా మేడము. సో ఫ్రెండ్స్, మా మేడం అయితే వాళ్ళ ఇంటి దగ్గర అయితే వదిలిపెట్టేశాను.
అండ్ ఇంకా ఇక్కడి నుంచి అయితే నేను ఇంకా డైరెక్ట్గా భయాన్కి అయితే వెళ్ళాలి. సో భయాన్కి వెళ్ళే ముందు ఒక చిన్న పని అయితే ఉంది. అంటే ఇప్పుడు రంజాన్ మొదలైంది కాబట్టి నేను వచ్చేసరికి నా బెడ్షీట్ని ఉతకడానికి అయితే వేశాను. అరబిక్లో ఇక్కడ మస్బకా అంటారు అనమాట. సో అక్కడికైతే వెళ్ళి నా బెడ్షీట్ని తీసుకుని ఇంటికి అయితే వెళ్ళాలి. ఇంకో బెడ్షీట్ ఉంది, అది కూడా తీసుకురావాలి. వెళ్ళి ఆ బెడ్షీట్ తీసుకుని భయాన్కి అయితే డైరెక్ట్గా వెళ్తాను. చూడండి పక్కనే అనమాట, పెద్ద దూరం కూడా ఏం కాదు. సో అక్కడ రెడ్ కలర్గా ఏదైతే కనపడుతుందో అదే అనమాట మస్బకా. సో చూద్దాం చేశారా లేదా అనేది. నేను నిన్న నైట్ అయితే ఇచ్చాను, ఇవాళ అయితే చూడాలి కంప్లీట్ అయిందా లేదా అనేది. ఇలా మనకు ఒక రిసిప్ట్ అయితే ఇస్తారు. సో దీంట్లో వచ్చేసరికి ప్రైస్ అయితే ఉంటుంది. సో ఇది తీసుకెళ్ళి వాళ్ళకి ఇస్తే మన బెడ్షీట్ కానివ్వండి, మన బట్టలు కానివ్వండి, ఏమన్నా కూడా అయితే ఇస్తారు. నా బ్లాంకెట్ని వాష్ చేసి ఇచ్చిన దానికి 1 దినార్ అయితే తీసుకున్నారు. ఇదే కువైటీ వాళ్ళకైతే 2 దినాల నుంచి 3 దినాల వరకు అయితే తీసుకుంటారు. ఎందుకంటే మనం ఇక్కడ వర్క్ చేసుకోవడానికి వచ్చినాం కాబట్టి తక్కువ అయితే తీసుకుంటారు. మీ దగ్గర మీ మంతకాలం ఎంత తీసుకుంటున్నారు అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి అయితే చెప్పండి. ఇప్పుడు బ్లాంకెట్ అయితే తీసుకున్నాను, ఇంకా భయానికి అయితే ఇంకా డైరెక్ట్గా వెళ్ళిపోదాం. ఫైనల్లీ ఇంటికి అయితే వచ్చేసాను. ఇంకా ఈ బెడ్షీట్ తీసుకెళ్ళి ఇంకా రూమ్లో పెట్టేసి మొత్తం సర్దుకొని ఇంకో బెడ్షీట్ తీసుకొచ్చి అది వేరే చోట అయితే ఇవ్వాలి కడగడానికి. సో మళ్ళీ అది మొత్తం సర్దుకోవాలన్నమాట. ఈ రంజాన్లో నిజంగా చాలా పని అయితే ఉంది. రూమ్లో మొత్తం అయితే కడగాలి, రూమ్ మొత్తం క్లీన్ చేసుకోవాలి. సో మొత్తం ఎక్కువ అయితే పని ఉంది. ఒక పొద్దు ఉంటున్నాను, ప్లస్ అది వర్క్ చేసుకుంటున్నాను, ప్లస్ రూమ్లో వర్క్. నిజంగా చాలా అంటే చాలా కష్టంగా ఉంది, బట్ పర్లేదు, ఇప్పుడైతే ఓకే అనమాట. సో ఇప్పుడు బెడ్షీట్ అయితే తీసుకుని రూమ్లో అయితే పెట్టాలి. అంటే మా మేడం వాళ్ళ ఫ్రెండ్ వచ్చేసరికి కొన్ని ఐటమ్స్ అయితే ఇచ్చింది. సో ఇక్కడ ఎదురుగా కనిపిస్తున్న ఇల్లే అనమాట. సో ఇప్పుడు రంజాన్ కాబట్టి ప్రతి ఒక్కరి ఇల్లింటికి ఖజూర్లు కానీ లేదంటే బిస్కెట్స్ కానీ ఇలా పంపించుకుంటూ ఉంటారు. అదేవిధంగా మా మేడం వాళ్ళ ఫ్రెండ్ కూడా కొన్ని ఐటమ్స్ అయితే ఇచ్చింది. అవి తీసుకెళ్ళి మీ మేడంకి ఇవ్వని చెప్పింది. ఇంకా మా మేడం ఏమో ఇంటి దగ్గర లేదు, సభాస్థలంలో ఉంది కాబట్టి మళ్ళీ అడిగే వెళ్ళాలి బండి తీసుకొని. ఇంకా వెళ్దాం. సో ఇంకా నా బెడ్షీట్ని తీసేసి బయట ఇంకా ఈ విధంగా అయితే బాగా మర్తిపెట్టి అయితే పెట్టాను అనమాట. ఇంకా దీన్ని తీసుకెళ్ళి మస్బకాలో ఇచ్చి ఇంకా దీనికి కడగడానికి అండ్ కంఫర్ట్ వేయడానికి ఎంత అవుతుందో అయితే చూడాలి. ఇది యాక్చువల్లీ వాషింగ్ మిషన్లో వేస్తే బాగా రాదనమాట. సో అందుకని చెప్పి నేను అక్కడైతే ఇస్తున్నాను, వాళ్ళైతే బాగా దీన్ని కడుగుతారు. సో చూద్దాం గైస్ వాళ్ళు ఎంత తీసుకుంటారో దీనికి అనేది. బాగా మట్టి మట్టి అయిపోయిందనమాట. దీనికి కడిగిద్దాం బాగా శుభ్రంగా ఈరోజు. దీన్నే తీసుకెళ్ళి ఇంకా కార్లో అయితే పెడదాం. ఇంకైతే మనం ముందు సభాస్థలంకి వెళ్ళి మేడంకి కావాల్సిన వస్తువులు అయితే ఇచ్చేసి దాని తర్వాత మనం మస్బకాకి వెళ్దాం. మస్బకాకి వెళ్ళే ముందు టైం చూసుకుంటే దగ్గర దగ్గర ఇఫ్తార్ టైం అయితే అయిపోయింది అనమాట. నేను ఒక పొద్దు ఉన్నాను కాబట్టి ఖచ్చితంగా వీడికైతే మసీద్కి అయితే రావాలి. ఇంకా నేను వచ్చేసేటప్పటికి చాలా మంది అయితే వచ్చేస్తున్నారనమాట మసీద్ దగ్గర. ఇంకా ఎలాగో నాకు తెలిసిన కొంతమంది ఉంటే వాళ్ళ దగ్గరకు అయితే వెళ్ళి కూర్చున్నాను. మసీద్లలో చాలా మంది వచ్చేసరికి అన్నాలు అయితే ఇస్తారు అండ్ ఇంకొంతమందికి బాక్సులు అయితే ఇచ్చేస్తారనమాట. అక్కడే తినొచ్చు లేదంటే ఇంటికైనా తీసుకెళ్లొచ్చు. ఇక్కడ కొంతమందికి అయితే ఇలా ప్లేట్లలో అన్నం అయితే పెడతారనమాట. ఇంకా కావాల్సిన వస్తువులు అనేవి అందరికైతే పంచుతారు. లెఫ్ట్ సైడ్ లో ఖైమా అనేది ఒకటి ఉంటది అనమాట. దాంట్లో వచ్చేసరికి వీళ్ళందరూ అయితే నిలబెట్టుకున్న వాళ్ళందరూ అయితే వెళ్ళాలి. అక్కడ వెళ్ళి ఒక ప్లేట్ లో 4-5 మంది అయితే కూర్చొని అయితే తినాలన్నమాట. ఇవాళ జనాలు ఎక్కువ మంది వచ్చినారు కాబట్టి 6-7 మంది అయితే కూర్చుంటారు ఒక్కొక్క ప్లేట్ లో. మా ఇఫ్తియార్ వచ్చేసరికి ఈ విధంగా అయితే కంప్లీట్ అవుతుంది. నా ఇఫ్తియార్ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. సో మాకైతే ఇఫ్తియార్ లో అవన్నీ వచ్చేసరికి కువైటీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు అండ్ మతాం నుంచి అవన్నీ అయితే వస్తాయన్నమాట. ప్రతి ఒక్కరు బయట నుంచి అయితే వస్తారు. ఎవరైతే రోజా ఉన్నారో లేని వారు అందరు అయితే వస్తారనమాట. అందరు వచ్చేసరికి కూర్చొని అందరు కలిసి అయితే తింటారు. లేని వాళ్ళకి లాస్ట్ లో వచ్చిన వాళ్ళకి ప్లేస్ లేకపోతే మాత్రం వాళ్ళ చేతిలో ఖజూరం గానీ లేదంటే ఒక జ్యూస్ బాటిల్ గానీ ఇట్లా ఏదో ఒకటి పెట్టి అయితే పంపిస్తారనమాట. సో ఒట్టి చేతులతో మాత్రం ఇక్కడైతే పంపిరు, ఎందుకంటే ప్రతి ఒక్కరు రోజా ఉంటారు కాబట్టి. సో వాళ్ళకు ప్రతి ఒక్కరికి అయితే రెస్పెక్ట్ అనేది ఇస్తారు ఇక్కడ. ఇది బాగా నచ్చింది. ఇప్పుడు వచ్చేసరికి నేనైతే మస్బకాకి అయితే వెళ్తున్నాను ప్రెసెంట్, ఎందుకంటే ఇప్పుడు నా దగ్గర ఒక బెడ్షీట్ అయితే ఉంది, అది తీసుకెళ్లి అక్కడ ఉతకడానికి అయితే ఇవ్వాలి. దాని తర్వాత మళ్ళీ ఇంటికి అయితే రావాలన్నమాట. సో ఒకవేళ మా మేడం ఫోన్ చేస్తే మా మేడం దగ్గరకి అయితే వెళ్ళాలి. ముందు మస్బకాకి అయితే వెళ్దాం, మళ్ళీ లేట్ అయితే మళ్ళీ అది కూడా క్లోజ్ అవుతుంది రంజాన్ నెల కాబట్టి. ముందు అక్కడికి వెళ్దాం. ఇప్పుడే నేను వచ్చేసరికి మస్బకాలో నా యొక్క బెడ్షీట్ అనేది ఇచ్చేసి అయితే వస్తున్నాను. అండ్ ఇచ్చిన తర్వాత వాళ్ళు ఏం చెప్పారంటే ఇది నీదా లేదంటే కువైటీ వాళ్ళదా అని అడిగారు. నేనైతే నాదే అని చెప్పాను. ఇంతకు ముందు
ఎప్పుడైనా ఇక్కడికి వచ్చారా అంటే నేను డైలీ ఇక్కడికే వస్తాను, మీరే కదా ఇలా అని చెప్పారు, ఇక్కడికి వస్తే బాగుంటుంది, మీరు తక్కువ రేట్కి అయితే చేపిస్తామని చెప్పారు కదా అని చెప్తే సో సరే అని చెప్పి తీసుకున్నారు. బట్ ఏంటంటే ఇక్కడ వాళ్ళు చెప్పింది ఏంటంటే మీరు మా దగ్గరికి వస్తారు కాబట్టి ఈసారి నా తరపు నుంచి నేనైతే ఫ్రీగా చేసిస్తాను అని చెప్పారు. సో ఇప్పుడు నాకు బెడ్షీట్ వచ్చేసరికి దినార్ కూడా అవ్వదు అనమాట, ఫ్రీగా అయితే చేసిస్తున్నాను నాకు. సో నిజంగా చాలా హ్యాపీగా అయితే ఉందన్నమాట. నాకు ఒక దినార్ తగ్గిన కూడా తగినట్టే. మనకు 7 o'clock అయితే అయిందనమాట. సో మార్నింగ్ నుంచి 7 వరకు ఇదే అనమాట నా వీడియో వ్లాగ్ వచ్చేసరికి. ఎలా ఉందో మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో కింద మీకు నచ్చితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈ వీడియోకి ఒక లైక్ అయితే ఇచ్చేయండి గైస్. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి తప్పకుండా. అండ్ ఇది అయిపోయిన తర్వాత ఇంకా నేను నమాజ్ అయితే చదువుకోవాలి. నమాజ్ చదువుకొని ఇంకా డైరెక్ట్గా మార్నింగ్ కోసం అంటే రేపు పొద్దున ఒక పొద్దు ఉండడానికి మళ్ళీ రైస్ అయితే చేసుకోవాలి. సో దాని తర్వాత మళ్ళీ తరాబీ నమాజ్ అని ఉంటుంది. సో దానికి వెళ్ళి ఇంకా డైరెక్ట్గా పడుకోవడమే అనమాట. ఈ వీడియోలో అనిపించిందో కామెంట్ సెక్షన్లో మాత్రం కామెంట్ అయితే చేయండి గైస్. ఉంటాను ఇంకో వీడియోలో.